పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ లీడర్ రాకేష్ రెడ్డితో ఉన్నాం. చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ లీడర్ల పైన కేసుల మీద కేసులు అవుతున్నాయి. ఒకటే రోజులో 16 కేసులు అయ్యాయి. ఎట్లా చూస్తారు? వాళ్ళ పరిపాలన మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆత్మన్యూనత భావంతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు నిజంగా కేసులు పెట్టదలుచుకుంటే మీకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కానీ, జైలు కానీ సరిపోవు. అంతమంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పురోగమిస్తున్నటువంటి తెలంగాణను ఈరోజు కుప్పగూల్చింది మీరు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు తృప్తిగా లేరు. అన్యాయం జరిగింది. రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఈరోజు అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ ప్రశ్నించే గొంతును నొక్కుతా అంటే అణచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదు. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది, తెగింపు ఉంటుంది. కాబట్టి ఎవ్వడు కూడా భయపడటం లేడు. నిజాంనే తరిగినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. కాబట్టి మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మిమ్మల్ని ప్రశ్నించడానికి, మిమ్మల్ని నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో కోకాపేటలో ఎకరం 100 కోట్లకు అమ్ముకున్నప్పుడు గుర్తు లేదా మీకు? ఇప్పుడు 400 ఎకరాల మీద మాట్లాడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ వల్ల. ఏమన్నా జ్ఞానం ఉండాలండి. అది విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూములు. బుద్ధిజీవులను, మేధావులను తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. అలాంటి విశ్వవిద్యాలయాలను అమ్ముతామంటే చూస్తూరుకుంటామా అండి? అరే, ప్రభుత్వ భూములు అటు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమ్ముతున్నారు కొన్ని చోట్ల. ఇక్కడ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు, గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు. అది ప్రభుత్వాల యొక్క అవసరాల మేరకు, ఒక లిమిట్ మేరకు ఉంటుంది. కానీ మేము విశ్వవిద్యాలయాన్ని అమ్ముతాం. నువ్వెవడు అసలు విశ్వవిద్యాలయాన్ని నమ్మడానికి? నీకు ఎవడు అధికారం ఇచ్చిండు అసలు? అందుకే కదా కోర్టు ముట్టుకాయలు వేసింది. నేను ఏమైనా చేస్తా అని చెప్పి నువ్వు విరవీగినావు. ఏమైంది? కోర్టు ఆ చెంప ఈ చెంప వాయించింది. ఇప్పుడైనా బుద్ధి రావాలా? కొంతమంది స్టూడెంట్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంపించిన వాళ్ళు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో అంటే ధర్నాలు చేసి నిరసనలు తెలిపితే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు అయినాయని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అంటారా? ఎంత ఘోరం అంటే, హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మూసికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంది. లగ్చర్ల వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది. జియో 29 వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది. హెచ్సియు వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి నువ్వేం చేస్తాను? అప్పుడు అన్నిటి వెనుక బీఆర్ఎస్ పార్టీ ఏముందంటే, అంటే నీ మీద అసలు ప్రజలకు నమ్మకం లేదా? నీ వెనక ఎవరు లేడా? దానికి సమాధానం చెప్పు నువ్వు. అంటే బయట నుంచి గుండాలను తీసుకొచ్చి యూనివర్సిటీలో పెట్టి నిరసనలు తెలిపిస్తుంది. గుండాయుధం చేసింది ప్రభుత్వం అండి. గుండాయుధం చేసింది ప్రభుత్వం. రాత్రి 400 బుల్డోజర్లను పెట్టి 100 సంవత్సరాలుగా పెరిగినటువంటి ఆ చెట్లను నరికేసేటువంటి అధికారం నీకు ఎక్కడి? వీడియోలు మార్ఫింగ్ అంటున్నారు. అందుకే ఇప్పుడు మార్ఫింగ్ చేసినా ఏం చేసినా అని తేలింది కదండి. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గారిని, హైకోర్టు రిజిస్ట్రార్ గారిని వెళ్ళి అసలు వాస్తవం ఏందో కనుక్కోమని చెప్పిన తర్వాత బయటకు వచ్చిన వాస్తవం ఏంది? సుప్రీంకోర్టు దానికి స్టే ఎట్లా విధించింది? సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద మొట్టికాయలు ఎందుకు వేసింది? దానికి సమాధానం చెప్పాలా? గుండాయుధం చేస్తున్నది మీరు. ఈరోజు మా చేతిలో పోలీసు ఉంది కదా అని చెప్పి పోలీసు రాజ్యాన్ని నడపదలుచుకుంటే ఇది ప్రజాస్వామ్య రాజ్యం, గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజలు ఉద్యమిస్తారు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. అరెస్ట్ అయిన స్టూడెంట్స్కి ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? తప్పకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి విద్యార్థి లోకం సాధించినటువంటి గొప్ప విజయం ఇది. వాళ్ళందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా న్యాయపరంగా వాళ్ళకి కావాల్సినటువంటి సహకారాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అందించడానికి సిద్ధంగా ఉంది. విద్యార్థులు ఈ కేసులకు వీటి లెక్క చేయరండి. ఆ కేసులకే లెక్క చేస్తే ఈరోజు మనకు తెలంగాణ వచ్చేది కాదు. అలాంటి భగత్ సింగ్లు అలాంటి వాళ్ళు పోరాటం చేయకపోతే అసలు భారతదేశానికి స్వతంత్రమే వచ్చేది కాదు. యువత కానీ, విద్యార్థులు కానీ తెగింపుతోని, త్యాగంతోని వాళ్ళు పోరాటం చేస్తారు సమాజం గురించి. ఈ దేశానికి ఆ నేపథ్యం ఉంది, ఈ ప్రాంతానికి ఆ నేపథ్యం ఉంది. కాబట్టి ఆ కేసులకి వాళ్ళు ఏం భయపడరు, వాళ్ళు ఏం చింతించరు. మేము ఒక గొప్ప ఉద్యమానికి మేము నాంది పలికినామని చెప్పేసి వాళ్ళు గర్వంగా వాళ్ళు ముందుకెళ్తారు. థ్యాంక్ యూ.